ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయా? మూలిగే నక్కపై తాడిపండు పడిన చందాగా వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగలబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో కొందరు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. ప్రతిపక్ష తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై బూతులతో దండయాత్ర చేశారు. చంద్రబాబు ఫ్యామిలీని సైతం వదలలేదు. భువనేశ్వరితో పాటు నారా లోకేష్, బాలకృష్ణ వంటి నేతలపైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నాం, మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరన్న అహంతోనే విర్రవీగారు. మొదటి నుంచి వీరి ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని పరిశీలిస్తూ వచ్చినటువంటి ప్రజలు ఓటు ద్వారా దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. గత 5 ఏళ్ల కాలంలో బూతులతో ప్రతిపక్ష పార్టీ నేతలతో రెచ్చిపోయిన నేతలందరూ ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం కూటమికి భారీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలపై ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేసిన వారిని మరి వదిలేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు బూతులతో ప్రతిపక్ష నేతలపై రెచ్చిపోయిన వైసీపీ నేతల్లో వణుకు మొదలైపోయింది. ఈ క్రమంలో కొందరు నేతలకు వైసీపీని వీడి సేఫ్ జోన్ లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ పాటుగా కేంద్ర మంత్రులు, దేశంలోని ఎన్డీఏ ప్రతిపక్ష పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో చంద్రబాబు, అనిల్ మోదీల మధ్య అనుబంధాన్ని చూసినటువంటి వైసీపీ నేతలు రాబోయే రోజుల్లో వైసీపీకి గడ్డుకాలమైన నిర్ధారణకు వచ్చేశారు. మరి అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ పై బూతులకు రెచ్చిపోయిన కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ వంటి నేతల్లో ఆందోళన మొదలైంది. చంద్రబాబు యాక్షన్లోకి దిగక ముందే వైసీపీని వీడి సేఫ్ జోన్లోకి వెళ్లాలని ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో ఆర్కే రోజా ముందు వరుసలో ఉన్నట్టుగా ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై అధికారంలో ఉన్నప్పుడు ఆర్కే రోజా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచే ఆర్కే రోజా ఎక్కడా కనిపించలేదు, వినిపించలేదు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు రోజున కౌంటింగ్ ప్రారంభమైన కొద్ది గంటలకే ఓటమి తథ్యమని అర్థం చేసుకున్న రోజా అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు రోజా అజ్ఞాతవాసం చేస్తున్నారు. వైసీపీని వీడి సేఫ్ పార్టీలోకి చేరాలన్న ఉద్దేశంతోనే ఉన్నారని ఆమె వర్గీయులు చెప్తున్నారు. రోజాకి తెలుగుదేశం, జనసేన తలుపులు ఎప్పుడో మూసుకుపోయాయి. ఇక మిగిలింది బీజేపీ మాత్రమే. అందుకే ఆమె కమలం గుటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అయితే అవేమంతా ఫలించే పెద్దగా అవకాశాలు లేవని అంటున్నారు. మొత్తం మీద రోజా వైసీపీకి సాధ్యమైనంత దూరం జరిగితేనే తనకు సేఫ్ అని భావిస్తున్నారనేది మాత్రం వాస్తవం.